ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథారస వాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఇందుమతి మరణము తరువాత నారదుడు అజమహారాజుని దగ్గర చేసి ఇలా చెప్తున్నాడు. రాజా, పూర్వము తృణబిందుడనేటువంటి ఋషి ఘోర తపస్సు ఆచరించుతుండగా అతని తపోశక్తిని పరీక్షించగోరి ఇంద్రుడు హరిణి అను ఒక దేవకన్యను పంపెను. ఆమె తపోభంగమును గావింప అనేక ప్రయత్నములు చేశాను. అందులకు ఋషి ఏమాత్రము చలించక కన్నులు తెరచి, పరమ పవిత్రమైనటువంటి తపస్సును భంగపరచుటకు పూనుకున్న నీవు సామాన్య వ్యక్తివి కావనియు, నీవు బహుశా దేవకన్యవై ఉందువనియు, ఎవరైనా ఏమి పాపకార్యమును పూనుకుంటువి కనుక నీవు దేవలోకమును వీడి మానవలోకమును జన్మించి మానవత్వమును అర్థం చేసుకుని మెరుగుదువుగాక అని శపించి కన్నులు మూసి తిరిగి తపం ప్రారంభించాను. అంత హరిణి దిగులు అంది కంటి నీరు కాచుచు చేతులు జోడించుకొని అతి దీనయ్యై తన తప్పును క్షమించమని ప్రార్థించుచు స్వర్గభ్రష్టురాలను కాంపక అనుగ్రహించమని పరిపరి విధములకు వేడుకొనినాను. అంత ఋషి, అవల నా వచనము తిరిగి తీసుకుంటే వీలు కాదు. నీ తలపై ఎప్పుడు స్వర్గలోక పుష్పం వచ్చి పడునో అప్పుడు నీవు మానవ దేహమును వీడి స్వస్థానము చేరగలవు అని తెలిపాను. ఆనాటి దేవకన్యకయే ఈనాటి ఇందుమతీదేవి. ఈనాడు నా శిరమందలి స్వర్గలోక పుష్పము గాలికి రాలగానే ఆమె శాపము విమోచనమైనది. ఇందుకు నీవు విచారించి ప్రయోజనం లేదని రాజనీతులు దేహనీతులు బోధించి నారదుడు తన మార్గమును అనుసరించను. అజమహారాజు చేయునది లేక కాయమునకు అంత్యక్రియలు నచ్చి రాజ్యము చేరి కాలమును అతిభారముగా గడుపుచుండ దశరథును చూసుకొని కొంత ధైర్యము చే జీవితమును సాగించుచు దశరథుడు కొంత పెద్దవాడుచే రాజ్యభారమును కొంబానుగా అప్పజెప్పి సరయూ తీరమున అనశన వ్రతమును ఒక వ్రతమును జరుపుచు తిరిగి భవనమును చేరక సరయూ తీరమని అజుడు కాయము వీడెను. అశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.